హలో ఫ్రెండ్స్, ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి 4 డేస్ మాత్రమే ఉంది. అయితే మన టీమిండియా ఈ నెల 20న బంగ్లాదేశ్తో ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో. దాని తర్వాత పాకిస్తాన్తో 23rd, అలాగే న్యూజిలాండ్తో 2 మార్చ్న లీగ్ మ్యాచెస్ ఆడనుంది. అయితే రీసెంట్గానే ఇంగ్లాండ్ మీద ODI సిరీస్ గెలిచిన టీమిండియా అదే ఊపుతో ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్టనుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియన్ టీం మెయిన్ బౌలర్ అయిన బూమ్రా లేకపోవడం బౌలింగ్ విభాగానికి కొద్దిగా ఒత్తిడి ఉన్నమాట నిజమే. అయితే బూమ్రా ప్లేస్లో హర్షిత్ రాణాని ఎంపిక చేశారు. అయితే అతడికి పెద్దగా అనుభవం లేదు. అయితే మరొక సీనియర్ బౌలర్ అయిన షమీ స్క్వాడ్లో ఉన్నప్పటికీ గాయం కారణంగా తిరిగి ప్రీవియస్ రిథమ్ అందుకోలేకపోతున్నాడు. అయితే టీమిండియా బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉన్న బౌలింగ్లో మాత్రం కొద్దిగా వీక్గానే ఉందని చెప్పాలి. అయితే ఈ నెల 20న బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో ప్లేయింగ్ ఎక్సై ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. అలాగే ఓపెనర్స్గా రోహిత్ శర్మ ఇంకా శుభ్మన్ గిల్ పక్క, ఆ తర్వాత 3rd ప్లేస్లో విరాట్ కోహ్లీ, 4th ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండబోతుంది. అలాగే ఇక 5th ప్లేస్లో అటు బ్యాటర్గా ఇటు వికెట్ కీపర్గా టఫ్ అనే చెప్పాలి. అయితే ముందస్తు ప్రణాళిక ఆధారంగా పంత్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ కూడా నిన్న జరిగిన మీటింగ్లో ఇదే అంశం చెప్పాడు. ఇక 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా, అలాగే ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్స్ కూడా టీంలో ఎంతో ఇంపార్టెంట్ కానున్నారు. వాళ్ళే జడేజా, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్. ఫాస్ట్ బౌలర్స్గా ఇక షమి ఇంకా హర్షదీప్ ఉండే ఛాన్స్ ఉంది. చూద్దాం ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుపుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.